వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రధాని నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. కూటమి నేతల కంటే జగన్మోహన్ రెడ్డికి కేంద్రం ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందంటూ కొన్ని రోజుల నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియాలో బాగా హడావుడి మొదలైంది. ఇంకేముంది, ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు, మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇంకా వచ్చారంటే ఆంధ్రప్రదేశ్కి తిరిగి రప్ప అని అందరూ రాసి పెట్టుకుంటారా అంటూ కొంతమంది అతివాదులు సైతం అతిగా పోస్టర్లు పెట్టడాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళారు. జగన్ ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడు అంటూ పార్టీ అనుకూల వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగిపోయింది. డిబేట్లు పెట్టేశారు. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డికి టైం వచ్చేసింది, ఇంకా ఎవడ ఆపలేడు, కేంద్ర పెద్దలతో జగన్ భేటీ కాబోతున్నారు, ఢిల్లీలో జగన్కి చాలా స్పెషల్ ఇంపార్టెన్స్ లభిస్తోంది అంటూ ఉదరగొట్టేశారు. సరే, మరి నిజంగానే ఇచ్చారా ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు చూస్తే ఏదో నడుస్తోంది. మొత్తానికి ఈయనకి ఇన్నాళ్ళు రానివ్వలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో పిలుస్తున్నట్టుగా ఉన్నారు అని అనుకున్నాం. కానీ రోజులు గడుస్తున్నాయి, కాలాలు గడిచిపోతున్నాయి, అంతా అయిపోతుంది. కానీ ఆ పర్యటన ఏమైంది? అపాయింట్మెంట్ ఏమైంది? ప్రధాని మోడీతో భేటీ ఎక్కడ? ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతారనుకుంటే గల్లీ నుంచి అటు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయి కేసీ వేణుగోపాల్తో చర్చలు జరుపుతున్నారు అన్నటువంటి వార్తలే వినిపిస్తున్నాయి తప్ప ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అంటున్నారు. సో ఫస్ట్ అసలు ఢిల్లీ పర్యటన మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన మీద జరిగిన ప్రచారాన్ని కనుక చూస్తే కేంద్రం జగన్కి అపాయింట్మెంట్ ఇచ్చేసింది, ఇంకా అయిపోయిందా, ఇంకేముంది అన్నట్టుగానే వైసీపీ సోషల్ మీడియా కథనాలన్నీ కూడా నడిచాయి. కానీ అధికారికంగా ఎక్కడా కూడా ఒక స్పష్టమైనటువంటి సమాచారం లేకపోయినప్పటికీ ప్రచారం మాత్రం బాగా ఉదరగొట్టేశారు. ఇప్పుడు అదే ప్రచారం కనిపించడం లేదు. అంటే నిన్నటిదాకా జగన్కి ఢిల్లీలో రెడ్ కార్పెట్ అన్నాళ్ళు, ఇప్పుడు కనీసం బ్లాక్ మ్యాట్ కూడా లేదు. అసలు ఢిల్లీ పర్యటన ప్రస్తావన ఎందుకు చేయడం లేదన్నదే అసలు ప్రశ్నగా మిగిలిపోతుంది. సో రాష్ట్రంలో వైసీపీకి మరింత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఈ సమయంలోనే మళ్ళీ చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్కన ఈడీ దాడులు, ఆర్థిక అక్రమాల మీద దర్యాప్తులు, మాజీ మంత్రులకు సంబంధించిన కేసుల్లో అరెస్టులు, ఇలాంటి పరిణామాలు రాజకీయంగా కూడా పార్టీని డిఫెన్స్లోకి నెట్టేస్తే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కుల వ్యవహారాలను బయటికి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మద్యం వ్యవహారానికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తు సంస్థల చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈడీ వాళ్ళు కూడా నిన్న ఇంకొక లెటర్ రిలీజ్ చేశారు. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మనీ ట్రయల్ మీద కూడా ఈడీ దృష్టి పెట్టింది. లాకర్లు స్వాధీనం చేసుకోవడం, క్యాష్ స్వాధీనం చేసుకోవడం ఇలాంటి చర్యలు కూడా చోటు చేసుకున్నాయి. సో ఇక్కడ మరి ఈ ప్రచారానికి వాస్తవ పరిస్థితులకి చాలా డిఫరెన్షియేషన్ ఉంది. వైసీపీ తొందరపడి ముందే కూసేసిందేమో, ఢిల్లీ వెళ్ళిపోతున్నారు ఇంకేముంది, అందుకే ఈడీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఊరికే ఏదో ఇన్విటేషన్ కోసం వచ్చారు, దీన్ని పట్టుకుని నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నారు అన్నటువంటిది కూడా బలంగా వచ్చింది. పెద్దదే. అయితే ఢిల్లీ పెద్దలతో జగన్ భేటీలు, కేంద్రంతో సాన్నిహిత్యం, బీజేపీ అగ్రనాయకత్వం, అక్కడి నుంచి ప్రత్యేక ప్రాధాన్యత, ఈ ప్రచారం అంతా జరిగింది. కానీ అట్ ద సేమ్ టైం ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రం మా పని మేము చేసుకుంటూ ముందుకెళ్ళిపోతామని వెళ్తూనే ఉన్నారు ఒక్కొక్క దాంట్లో. మరి నిజంగా కేంద్రం నుంచి కనుక రాజకీయపరమైనటువంటి రక్షణే జగన్మోహన్ రెడ్డికి, ఆయన అనుచరులకి, అంటే ఎవరైతే ఆయనతో పని చేశారో గత 5 ఏళ్లలో వాళ్ళకి ఉంటే, మరి ఈ దర్యాప్తు సంస్థల దూకుడు ఎందుకు తగ్గడం లేదు? దీనికి వైసీపీ దగ్గర సమాధానం ఉందా? లేదు. అయితే ఇక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. రాజకీయ పరంగా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా లేదా, ప్రత్యేక ప్రాధాన్యత ప్రచారం, ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అన్నట్టుగా ఉంది. సో ఢిల్లీకి వెళ్తున్నారు, మోడీని కలుస్తారు, కేంద్ర పెద్దలతో కీలక చర్చలు జరిపేస్తారు అని చేసినటువంటి ప్రచారం ఆ పార్టీ నేతలు ఇప్పుడు దాని మీద మాట్లాడంటారా ఏం జరిగింది అంటే కనీసం స్పందించకపోవడం అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిజంగానే అపాయింట్మెంట్ ఖరారై ఉంటే మరి పర్యటన తేదీ ఏంటి, ఎవరెవరితో సమావేశం అవుతున్నారు, మోడీ గారు ఎప్పుడు ఇచ్చారు పర్మిషను, మరి వీటి మీద ఈ పార్టీగా బయటగా గట్టిగా పెట్టేవాళ్ళుగా. కానీ ఇచ్చేశారని చెప్పారు తప్ప ఎప్పుడు అన్నది మాత్రం ఎక్కడ చెప్పడం లేదు. ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు భారీగా, కానీ నిజాలు మాత్రం ఎక్కడా కనిపించట్లా. సో ఢిల్లీ పర్యటన మీద ఇప్పటివరకు వైసీపీ చేసిన హడావిడి రాజకీయ ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యింది తప్ప వాస్తవ రూపం దాల్చడం లేదు. నిన్నటిదాకానేమో ఢిల్లీ మా వైపే ఉందన్నారు, ఇప్పుడు ఢిల్లీకి ఎప్పుడు వెళ్తారని అడిగితే సమాధానం చెప్పట్లేదు. సో ఢిల్లీ నుంచి ఎటువంటి అపాయింట్మెంట్ రాలేదు, ఎవరు ఫోన్ చేసినట్టు కానీ మీరు రండి అని పిలిచినట్టు కానీ ఎక్కడా ఏమీ చెప్పలేదు. మేము మాత్రం చెప్పేసుకుంటాం, మేము మాత్రం మోడీని కలిసేస్తున్నాం, ఇంకేముంది అపాయింట్మెంట్ ఇచ్చేశారు అని చెప్పి ఒక చర్చ జరిగిపోవాలి దాని నిండా, అంతే. కానీ చర్చలు అన్నీ ఫలించవు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.